चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। गुड మార్నింగ్ టు ప్రజలకు అధికారులకు డ్యామ్లో ఉన్నటువంటి అధికారులు కర్ణాటక ఆంధ్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేసేది ఒకటే. లాస్ట్ ఇయర్ డ్యామ్లో ఒక గేట్ ఖరాబ్ అయిపోయి చాలా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి దాన్ని రిపేర్ చేయడం జరిగింది. మళ్ళీ డ్యామ్లో ఉన్నటువంటి నీళ్లు లేనప్పుడు మెయింటెనెన్స్ కోసమన్నా ఏదైనా చేయాలి కదా, ఇంజనీర్స్ కానీ ఎవరైనా స్టాఫ్ కానీ. అవి చూడకుండా ఈరోజు దాదాపు 15 నెలల నుంచి కర్ణాటకలో అయితేనేమి ఆంధ్రకి అయితేనేమి, ఎందుకంటే డీబీపీ డ్యామ్లో ఉన్నటువంటి నీళ్లు మన ఆంధ్ర కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఏదైనా జరగరాని జరిగితే డ్యామ్లో అటు కర్ణాటక ఇటు ఆంధ్ర కూడా చాలా దెబ్బతింటుంది. అందువల్లనే నేను అధికారులకు డిమాండ్ చేసేది ఒకటే, కళ్ళు ముచ్చుకోవద్దండి. ఖాళీ డబ్బు కోసమో కాంట్రాక్ట్ కోసం మీరు పని చేయొద్దండి. డ్యామ్లో ఉన్నటువంటి నీళ్లు లేని పరిస్థితిలో డ్యామ్లో మెయింటెనెన్స్ చూసి ఏం జరిగిందో ఏం లేదని కనుక్కోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కర్ణాటక ప్రభుత్వానికి అయితేనేమి ఆంధ్ర ప్రభుత్వానికి అయితేనేమి, ముఖ్యమంత్రులకి ఇద్దరికి ఇరిగేషన్ మినిస్టర్ అయితేనేమి ఆంధ్ర ఇరిగేషన్ మినిస్టర్ నేను డిమాండ్ చేసేది ఒకటి, ఇప్పటికైనా డే అండ్ నైట్ పనిచేసి 5 గేట్లను రిపేర్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీ డెలిగేట్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ అదని. అందరికీ నమస్కారం. మన తుంగభద్ర డ్యామ్ ద్వారా కర్ణాటకలోని 4 జిల్లాలకు తాగునీరు వ్యవసాయానికి ఉపయోగం వస్తుంది. కర్ణాటక ద్వారా అధిక వర్షపాతం నమోదు జరుగుతుంది. శివమొగ్గ, కీర్తనహళ్లి, ఆగుంబేలో ఈ గత సంవత్సరం ఒక గేటు 9వ నంబర్ గేట్ చెడిపోవడం వల్ల దాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శీఘ్రంగా చర్యలు తీసుకొని దాన్ని రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు 5 గేట్లు చెడిపోయినాయని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కువ వరద వస్తే ఎప్పటికే కానీ హొస్పేటు, బళ్ళారికి ప్రమాదంగానే ఉంటుంది. ఇప్పుడు రైతులకి కానీ ప్రజలకి కానీ దీనికి ప్రతి సంవత్సరం మీరు కాలువ రిపేర్ అని కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఇది చేస్తున్నారు. అది పనులు ఎట్లు చేస్తారు? వర్షాలు వస్తాయనగానే నీళ్ళు వదులుతారనగానే పని పూర్తి అయిపోయిందని నీళ్ళు వదులుతున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 400 కోట్లతో పని చేస్తున్నారు. కానీ ఆ పని ఇంతవరకు అర్థం పని వరకే నిలిపివేస్తారు వర్షాల వల్ల. దయచేసి మీరు ఆయకట్టుదారులకు ఫస్ట్ నీళ్ళు వచ్చిన తర్వాత ఆయకట్టుదారులు అయిన తర్వాత ఆయకట్టుదారుల గురించి మాట్లాడాల. అలా కాకున్నట్ల ఇప్పుడు ఆయకట్టుదారులే ఎక్కువైపోయినారు ఆయకట్టుదారుల కంటే. ఆయకట్టు రైతులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఇప్పుడు జరిగే పనుల్ని ప్రతి సంవత్సరం ఆ గేటుకి గ్రీస్ వేయడము, ఏదన్నా రిపేర్లు ఉన్నాయా అనేది ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మినిస్టర్లు ముఖ్యమంత్రులు చూసుకోవాలి దాన్ని. ఇప్పటికే ఈ 5 గేట్లు గదగ్లో పనులు నడుస్తున్న గేట్లు కొత్త తయారు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ధనాన్ని నష్టపోకున్నట్లుగా క్వాలిటీ పద్ధతిలో క్వాలిటీ కంట్రోల్ని పెట్టండి. ఇప్పుడు జరిగిన పనిని కూడా పరిశీలించాలా, ఈ పని చేసింది కాంట్రాక్టర్ కరెక్టా కాదా అని. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్లో నాణ్యతనే లేదు, రోడ్లు వేసిన నాణ్యత లేదు, అసలు రైల్వే స్టేషన్కి నాణ్యత లేదు. డిఆర్ఎంఏ పోయినాడు, అవినీతిలో కూరుకుని పోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. డిఆర్ఎం, గుంటకల్ డిఆర్ఎం, విశాఖపట్నం డిఆర్ఎం. రైల్వే ఆదంలో నడిచే రైల్వే పని 9 కోట్ల పని కూడా నాణ్యత లేని పని నడుస్తుంది. మన శాసనసభ్యుడు ఒక మెంబర్ అయ్యి రైల్వే స్టేషన్కి పోయి ఏడిఎన్తో మీరు ఏముంది అది ఇవ్వండి, మీరు మొత్తం రికార్డు ఇవ్వండి, ఆ టెండర్ది అంటే మేము ఇయ్యనికి లేదని అని చెప్తాడు. ఆయన ఒక మెంబర్ అయిన అతనికే మీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ప్రజలకి ఏమి ఇస్తారు? ఇంత రోజుకు 4.5 లక్షల రూపాయలు వసూలవుతాయి రైల్వే స్టేషన్లో, కానీ సౌకర్యాలు మాత్రం లేవు. రాత్రిపూట ఫ్యాన్లు లేవు, భక్తులకి కూర్చోడానికి కూడా బెంచులు కూడా లేవు, అంతా లైట్లే ఆర్పేసి ఉంటారు. దయచేసి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ తుంగభద్ర డ్యామ్ గురించి చర్యలు తీసుకొని
నాణ్యత పనులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నేను రైతుల తరపు నుంచి కోరుతున్నాను. నా పేరు నసిరుద్దీన్ పటేల్, ఆధ్వర్యం.